రాజధానిలో భూమి ఉందంటే కోటీశ్వరులే, కానీ అలా భూమి ఉండటమే ఆ అమ్మాయి పాలిట శాపమైంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని తుళ్లూరులో అమ్మాయిపై ఉన్న పొలమే ఆమెపై అఘాత్యానికి కారణమైంది. కోట్ల రూపాయలు పలుకుతున్న భూమిపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు ఆ భూమి సొంతం కావాలంటే అమ్మాయిని ట్రాప్ చేయాలనుకున్నాడు. చివరకు కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యాడు. ఆస్తి కోసం దాడులు చేసుకుంటారు, ఒకరినొకరు హత్యలు చేసుకుంటారు. కానీ ఓ ప్రభుత్వుడు ఆస్తి కోసం కొత్త రూట్లో వెళ్లాడు. ఆస్తి ఉన్న అమ్మాయిని రేప్ చేసి పెళ్లి చేసుకుంటే ఆస్తి తనదైపోతుందనుకున్నాడు. ఇలా ఆలోచించిన నీచుడి పేరు అజయ్ కుమార్. కూకట్పల్లి ప్రగతినగర్ కాలనీలో నివాసం ఉండే ఇతగాడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు తండ్రి చనిపోవడంతో ప్రగతినగర్ లోనే ఉంటున్న మేనత్త ఇంట్లోనే పెరిగాడు. గుంటూరు జిల్లా తుళ్లూరులో కోట్ల రూపాయల ఆస్తి ఉన్న మేనత్త ఫ్యామిలీపై మేనలుడే కన్నేశాడని ఆ ఫ్యామిలీ ఊహించలేదు. బావే కదా అని ఇంట్లోకి రానిస్తే కామంతో కళ్లు మూసుకుపోతాయని అస్సలు ఊహించలేదు. అజయ్ కుమార్ కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మానేశాడు. భార్య కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు 70,000 సంపాదిస్తోంది. అయినా ఇంకా డబ్బు కావాలనే ఆశ ఇతగాడిని నేరస్తుడిగా మార్చింది. ఈ నెల 20న ప్రగతినగర్లోని అజయ్ మేనత్త మేనమామలు గుంటూరు జిల్లా తుళ్లూరు వెళ్లారు. ఇంట్లో అత్తకూతురు ఒంటరిగా ఉందన్న విషయం పసిగట్టాడు. అత్తకూతురు పేరుపై ఉన్న ఆస్తి తన సొంతం కావాలంటే ఆమె జీవితాన్ని పాడు చేస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని అనుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం 8 గంటల సమయంలో ఇంటికొచ్చిన అజయ్ని చూసి బావా రా అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇంతలోనే టీవీ సౌండ్ పెంచిన అజయ్ మరదలపై అత్యాచార యత్నం చేశాడు. ఎంత వారించినా వినలేదు. ఆస్తి కావాలంటే నా పేరుపై ఉన్న భూమిని ఇస్తానని ప్రాధేయపడింది. అయినా ఆ దుర్మార్గుడు వినలేదు. యువతిపై అత్యాచారం చేశాడు. ఆమె నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. సొంత భార్య తన జీవితాన్ని నాశనం చేయడం భరించలేకపోయిన ఆ యువతి కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అజయ్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. 5 కోట్ల విలువైన తుళ్లూరులోని భూమిని కాజేసేందుకే అత్యాచారం చేశారని ఒప్పుకున్నాడు. నిర్భయ చట్టం అత్యాచారం కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అజయ్ ని రిమాండ్ కు తరలించారు. ఆ ప్రాపర్టీని తప్పకుండా ఈ అమ్మాయిని నేను లోబరుచుకుంటే అమ్మాయిని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే ప్రాపర్టీని గ్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే చేసినానని అతను మా ముందు ఒప్పుకోవడం జరిగింది. ఇది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది. లేటెస్ట్ ఏదైతే క్రిమినల్ అమెండ్మెంట్ వచ్చిందో ఆ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు పాల్పడ్డ నిందితులను చూశాము, కానీ ఇలా ఆస్తి కోసం అత్యాచారం చేసిన ఇలాంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. అత్త కూతుర్ని రేప్ చేస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని స్కెచ్ చేసిన నీచుడు చివరకు కటకటాల పాలయ్యాడు.